ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మనం సంసోను గురించినటువంటి కొన్ని విషయాలు మనము చూడబోతూ ఉన్నాం. సంసోను గురించి మనందరికీ చాలా బాగా తెలుసు కదా. బలమైనటువంటి సంసోను అనని చిన్నపిల్లలు పాటలు చాలా బాగా పాడతారు. భలే భలే సంసోను, బలమైన సంసోను అని. మరి ఈ సంసోను గురించినటువంటి విషయాలు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో మరి సంసోను యొక్క తల్లిదండ్రులను గురించి, 14వ అధ్యాయంలో సంసోను గురించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. మరి ఆమెను చూచిన తర్వాత తన తల్లిదండ్రులతో వచ్చి చెప్తూ ఉన్నాడు, నేను అక్కడ ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని చెప్పి. మరి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, మన స్వకీయులలో లేనటువంటి వారా అని అడుగుతూ వాళ్ళలో నుండి నువ్వు అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అనంటే, అతను ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి ఆ కుమార్తెను చూసి పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఇదంతా కూడా దేవుని ప్రేరేపణ అని కూడా అక్కడ వ్రాయబడి ఉంది. సంసోను తన తల్లిదండ్రులను తీసుకొని మార్గమధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు తిమ్నాతునకు వెళ్ళేటువంటి మార్గమధ్యంలో ద్రాక్ష తోట దగ్గర కొదమ సింహం ఒకటి కనిపించింది. ఈ సంసోను దేవుని యొక్క ఆత్మ బలము చేత ఆ యొక్క సింహాన్ని మేకపిల్లను కానీ చీల్చినట్లుగా చీల్చి వేశాడని కూడా ఆ యొక్క 14వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతాయి. మరి ఆ విషయము వారి తల్లిదండ్రులకి ఏమాత్రమూ తెలియదు. సంసోను ఆ యొక్క ఫిలిష్తీయురాలతో మాట్లాడిన తరువాత ఆమెంటే ఆయనకు ఇష్టము కలిగింది అని కూడా చెప్పబడుతూ ఉంది లేఖనము. మరలా కూడా ఒకసారి అంటే ఇక ఆమెను తీసుకురావడానికి ఈ సంసోను బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అతను వెళ్ళేటువంటి ఆ మార్గములో తాను చీల్చివేసినటువంటి సింహము ఉంది అని కూడా గమనించాడు. అక్కడికి వెళ్ళి చూచినప్పుడు ఆ యొక్క సింహము దగ్గర ఆ కళేబరములో తేనె తెట్టు, మరి తేనె ఉండడం అతను గమనిస్తూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి ఆ తేనెను తీసుకొని మరి అతను కాస్త వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇచ్చినట్లుగా చెప్పబడుతూ ఉంది లేఖనము. ఆ సమయంలో సంసోను ఆ యొక్క పెళ్లి కుమార్తెను తన తండ్రి చూడబోయేటువంటి ఆ సమయంలో సంసోను అక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా విందు జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ప్రజలలో పెండ్లి కుమారుడు అలా విందు జరిగించడం అనేది మర్యాద అనని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అప్పుడు సంసోను, మీకిష్టం ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలు 30 దుస్తులను మీకు ఇచ్చేదను. ఒకవేళ ఈ విధంగా కానీ మీరు జవాబు చెప్పలేకపోతే మీరు నాకు ఇవ్వాలి అని చెప్పి ఒక విప్పుడు కథను వాళ్ళకి చెప్తాడు. ఆ విప్పుడు కథ ఏంటో మనం చదువుదామా. 14వ అధ్యాయం 14వ వచనం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయి 3 దినాల వరకు వాళ్ళ యొక్క భావాన్ని తెలుసుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఇంకేం చేస్తున్నారు అని అంటే, సంసోను భార్యతో మాట్లాడడం ప్రారంభించారు. సంసోను భార్యతో ఇట్లనిది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతనిని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రిని ఇంటి వారిని కాల్చివేసెదము, మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మను పిలిచితరా అని అనిరి. కాబట్టి సంసోను భార్య ఏం చేస్తుంది, తన భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. తనంటూ ఉంది, తన బాధను బట్టి, మరి నీవు నన్ను ద్వేషిస్తున్నావు కానీ ప్రేమించట్లేదు, నీవు నా జనులకు విప్పుడు కథ ఒకటి చెప్పావు కదా, దాని యొక్క జవాబు నాకు తెలియజేయమని చెప్పి సంసోను దగ్గర మాట్లాడి పాపము ఆమె 7వ దినం వరకు కన్నీరు కార్చింది. ఆ 7వ దినాన సంసోను ఆమెకు ఆ విప్పుడు కథ భావాన్ని తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రజలు ఆ విప్పుడు కథ భావాన్ని ఈ విధంగా తెలియజేస్తారు. తేనె కంటే తీపి అయినదేది,
సింహము కంటే బలమైనదేది అనని జవాబిచ్చారు. అప్పుడు సంసోన్ అంటూ ఉన్నాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కదా విప్పలేక యుందురని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతడి మీదికి మరలా రాగా అతడు అష్కేలోనికి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను. ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు చాలా బాగా అర్థమయ్యాయి కదా. మరి సంసోను కోపగించుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇక అతను తిరిగి రాడు అనేటువంటి నిశ్చయతలోనికి వాళ్ళు వచ్చి మరి ఆమె యొక్క తండ్రి ఏం చేశాడు, సంసోను యొక్క స్నేహితునికి ఆమెనిచ్చి వివాహము చేయడం అని జరిగింది. ఇది 14వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంసోను గురించినటువంటి విషయాలు. ఇంకా మరెన్నో విషయాలున్నాయి. మరి 15, 16 అధ్యాయాలన్నింటినీ కూడా మనం ధ్యానిస్తూ వద్దాం. ఈ దినమునకు ప్రభు మనకిచ్చినటువంటి ఈ మాటలకై దేవాతి దేవునికి వందనాలు. సంసోను గురించి మనం నేర్చుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి. దేవుని శక్తి ఎంత బలమైనది అని మనం గమనించవచ్చు. మరి మనం ఎలా జీవించకూడదు అని కూడా నేర్చుకొనవచ్చు. మరొక వీడియో ద్వారా మరికొన్ని విషయాలు మనం గమనిద్దాం. గాడ్ బ్లెస్ యూ.